హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు, సీనియర్ సిటిజన్స్ అందరికీ భారీ శుభవార్త అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వయోవృద్ధుల సంక్షేమం దిశగా ప్రభుత్వం మరో కీలకమైన ముందడుగు వేసింది. గ్రామ వార్డు సచివాలయ ద్వారా భారీగా జారీ చేయబడినటువంటి సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డుల్లో దొర్లిన తప్పులను సరిచేసుకునేందుకు ఇకపై ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా నేరుగా సచివాలయంలోనే ఒక కొత్త ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. సమస్య ఏమిటి? పరిష్కారం ఏమిటనేది ఇప్పుడు చూద్దాము. గతంలో సీనియర్ సిటిజన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు డేటా ఎంట్రీ సమయంలో కొన్నిసార్లు పొరపాట్లు జరిగేవి. పేర్లో అక్షర దోషాలు, పుట్టిన తేదీ లేదా చిరునామా తప్పుగా నమోదు కావడం వంటి సమస్యలు తలెత్తేవి. ఇలా తప్పులతో కూడిన కార్డుల వల్ల ప్రభుత్వ పథకాలు, రైల్వే, బస్సు రాయితీలు మరియు ఇతర ప్రయోజనాలు పొందడంలో సీనియర్ సిటిజన్లు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. మరి ఈ తప్పులను సరిచేసుకోవాలంటే సంక్లిష్టమైన ప్రక్రియ ఉండేది. ఈ ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం ఇప్పుడు ఒక సవరణ ప్రక్రియను అత్యంత సులభతరం చేసింది. ఏ ఏ వివరాలను సరిచేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే ముందుగా ఈ కొత్త ఆప్షన్ ద్వారా ఈ కిందిగా ఇప్పుడు పేర్కొన్నటువంటి సాధారణ తప్పులను సులభంగా సరిదిద్దుకోవచ్చు. ముఖ్యంగా పేరులో అక్షర దోషాలు ఏమైనా ఉంటే, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇన్ ద నేమ్, పుట్టిన తేదీ నమోదు తప్పుగా కావటం వల్ల, ఇన్‌కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్, చిరునామాలో తప్పులు ఉంటే, ఎర్రర్స్ ఇన్ ద అడ్రస్, తండ్రి ఆర్ భర్త పేరులో పొరపాట్లు ఉంటే, మిస్టేక్ ఇన్ ఫాదర్స్ ఆర్ స్పౌస్ నేమ్, ఫోటో సరిగ్గా లేకపోవడం లేదా మారడం, ఇన్‌కరెక్ట్ ఆర్ ఓల్డ్ ఫోటోగ్రాఫ్, ఫోన్ నంబర్ తప్పుగా ఉండటం, ఇన్‌కరెక్ట్ మొబైల్ నంబర్, సరిచేసుకునే విధానం. సో, వీటన్నిటిని సరిచేసుకోవచ్చనమాట. ఎలా అంటే, మీ సీనియర్ సిటిజన్ కార్డ్‌లో తప్పులుంటే వాటిని సరిచేసుకోవడానికి ఈ క్రింది దశలను పాటించండి. ఏంటేంటంటే, ఒకటోది సచివాలయానికి వెళ్ళండి. మీకు దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళండి. డిజిటల్ అసిస్టెంట్‌ను సంప్రదించండి. అక్కడ ఉన్న డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్‌ను కలవండి. మూడోది మీ సమస్యను వివరించండి. మీ కార్డ్‌లో ఏ వివరాలు తప్పుగా ఉన్నాయో స్పష్టంగా వారికి తెలియజేయండి. ధృవపత్రాలు అందించండి. తప్పును సరిచేయడానికి అవసరమైన సరైన పత్రాలను వారికి అందించండి. సవరణ అభ్యర్థన. డిజిటల్ అసిస్టెంట్ ఆన్‌లైన్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి మీ వివరాలను సవరించడానికి అభ్యర్థనను నమోదు చేస్తారు. ఆరోది కొత్త కార్డు. అభ్యర్థన ఆమోదం పొందిన తర్వాత సరిచేయబడినటువంటి వివరాలతో మీకు కొత్త సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది జారీ చేయబడుతుంది. మరి ఈ సౌకర్యం వల్ల కలిగే ప్రయోజనాలు: వయోవృద్ధులు తప్పుల సవరణ కోసం మండల లేదా జిల్లా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. సమయం మరియు ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయి. ప్రక్రియ అనేది సులభతరం అవ్వటం వల్ల ఎలాంటి దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా పని పూర్తవుతుంది. కావున మీ సీనియర్ సిటిజన్ కార్డులో ఏమైనా తప్పులుంటే వెంటనే మీ సమీప సచివాలయాన్ని సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీకు తెలిసిన ఇతర వయోవృద్ధులకి కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.